బీజిఎం కానీ బీజిఎం సూపర్ ఉంది. సూపర్ ఉంది. కొత్త కాన్సెప్ట్ అంటే ఒక మంచి మెసేజ్ ఉంది మూవీలో. సెకండ్ హాఫ్ లో అది రివీల్ అవుతుంది. ఇద్దరు హీరోయిన్ పెట్టారు. ఇద్దరు హీరోయిన్ సేమ్ కంపారిజన్. మాస్ అండ్ క్లాస్ రెండు అనుకోవచ్చు. చూడొచ్చు. సాంగ్స్ చాలా బాగుంది. మేజర్ గా సాంగ్స్ ఒకటి చాలా బాగుంది. బీజిఎం కూడా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ హిట్ కొట్టడానికి వచ్చి కొట్టారు. కాన్ఫిడెంట్ అంటే అంత ఏం చెప్పలేదు కానీ సెకండ్ హాఫ్ మొత్తం చాలా బాగుంది. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ లాగ్ ఏం లేదు కానీ నార్మల్. సేమ్ వర్క్ ఇద్దరికి సేమ్ కంపారిజన్. సాంగ్స్ చాలా తీసుకెళ్ళాడు. కాకపోతే సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఓకే బాగుంది. ఒక సోషల్ మెసేజ్ తీసుకొని దాన్ని గ్రిప్పింగ్ గా మంచి దృష్టిలో పెట్టుకొని తీసారు తప్ప ఓవరాల్ గా అయితే ఓకే యావరేజ్ అబౌవ్ యావరేజ్. ఈవెంట్ కూడా చెప్పారు విశ్వక్సేన్ గారు సినిమా కన్ఫర్మ్ హిట్ అవుతుంది, చాలా మంచి హోప్స్ పెట్టారని. సో ఆయన హోప్స్ తీర్చేయండి మూవీ. ఫస్ట్ హాఫ్ వరకు అయితే లేదు. అదే తన అంత భారీ లెవెల్ స్పీచ్ ఇచ్చా కూడా పోస్ట్ ఇంటర్వ్యూలో చూసేసరికి అరే రే దీనికోసం ఎంత లేపాడన్న ఒక నెగిటివ్ మైండ్ సెట్ ఉంటుంది. తర్వాత వచ్చే ట్విస్టులతో ఓకే మంచి పాయింట్ తీసుకున్నారు, మంచిగా చెప్తున్నారు, మంచి ట్విస్టులు ఉన్నాయి. ఒక రెగ్యులర్ ఆడడానికి అయితే సెకండ్ హాఫ్ బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ అసలు ఎవరికి నచ్చదు. మీనాక్షి ఇద్దరిని బాగా వాడుకున్నారు. సినిమాలో ఉన్న ప్రతి యాక్టర్ కూడా ఎంతో కొంత స్కోప్ ఉంది, చాలా స్కోప్ ఉంది. ఒక అన్నెసరిగా పెట్టుకున్నారు అలా ఏం లేదు కానీ అన్నెసరిగా పెట్టుకున్నవి ఏంటంటే సాంగ్స్ విషయంలో అసలు కంప్లీట్ సినిమాకి అవసరం లేదు. సెకండ్ హాఫ్ లో వచ్చి ఒక 2 సాంగ్స్ కూడా ఎందుకో మరీ స్టోరీని డివైడ్ చేసే వాళ్ళు ఉన్నాయి తప్ప ఏం లేదు. మెయిన్ హీరో అంటే మీనాక్షి, శ్రద్ధా శ్రీనాథ్ సైడ్ క్యారెక్టర్ అనుకోవచ్చు. తనది బాగుంది. ఇంకా ట్విస్ట్ రివ్యూ చేసి ఉంటుందన్న. మనం ఏం చెప్పి మనకి ఇప్పుడు హైడ్రా ఏం లేదన్న. ఒక సోషల్ ఇష్యూ అంత మాస్ అయితే లేదన్న. టైటిల్ మాస్ అంతా లేదు. జస్ట్ క్యారెక్టర్ కోసం పెట్టుకున్నారు అంతే. ఫస్ట్ హాఫ్ ఏదైతే క్యారెక్టర్ ఉంటుందో ఆ క్యారెక్టర్ కోసం పెట్టుకున్నారు తప్ప సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ ఎలా ఉంటాయంటే ఒక మెకానిక్ అయ్యి ఏదో పోలీస్ అయ్యినట్టు ఒక వైట్ బోర్డ్ తీసుకొని మార్కర్ వేసి స్కెచ్లు వేసి ఒక చేస్తుంటారు. అది కొంచెం అతిలా అనిపించింది. అంత అయితే అవసరం లేదు. నార్మల్ గా ఆలోచించి అంతవరకు ఓకే కానీ వైట్ బోర్డ్ పెట్టి పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఫస్ట్ హాఫ్ లో అయితే లేదు. సెకండ్ హాఫ్ లో ఉంది. తను ఏదైతే ట్విస్టులు నమ్ముకున్నాడో ఆ సెకండ్ హాఫ్ లో ఉండొచ్చు కానీ సినిమా సాంగ్స్ హీరోయిన్స్ అంతా కామెడీ కూడా బాగుంది. హర్ష కామెడీ అంటే ట్విస్టులు బాగున్నాయి కదా సినిమాలో. ఎన్ని ట్విస్టులు ఉన్నాయి, ఎలా అనిపించింది? ట్విస్ట్ అంటే వాళ్ళు ఇతను ట్రాప్ చేయాలని చూస్తారు, కాకపోతే వీడియో వాళ్ళని ట్రాప్ చేస్తారు. అదే ట్విస్ట్ అని. మీనాక్షి చౌదరి ఎలా అనిపించింది? బాగుందన్న యాక్టింగ్. వాళ్ళ అన్న జరిగిన అన్యాయాన్నే ఇతను మెకానికల్ చేస్తారు. సాంగ్స్ డాన్స్ అన్ని బాగున్నాయి. అంటే మాస్కా దాస్ అనే పేరు ఈ సినిమాలో బాగా మోగిద్దంట. మాస్కా దాస్ అంటే కొంచెమే ఉందన్న యాక్షన్, అంతగానో మాస్ లేదు. ఆడియన్స్ ఎంజాయ్ చేయొచ్చా? ఆడియన్స్ వన్ టైం వాచబుల్ చూడొచ్చు అన్న. సినిమా హిట్ ఆఫ్ అట్ట హిట్ అన్న. ఓవరాల్ గా మాస్ ఉంది. ఫైట్స్, ఎలివేషన్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్ని బాగున్నాయి. విశ్వక్సేన్ ఇచ్చినంత కాన్ఫిడెన్స్ సినిమాలో కనిపించిందా? మరి ఉంది అంటే కంటెంట్ ఉంది కాబట్టి అంత కాన్ఫిడెన్స్ చూపెట్టిండు. ఫస్ట్ హాఫ్ బాగా నచ్చిందా మీకు? సెకండ్ హాఫ్ కరెక్ట్ అంటే సెకండ్ హాఫ్ బాగా హై ఇచ్చింది. సెకండ్ హాఫ్ బాగుంది ఎక్కువ. సో ఇద్దరు హీరోయిన్స్ వర్త్ అంటారా మా స్టోరీకి? అవునవును, ఇద్దరికిద్దరు వర్త్. ప్రతి ఒక్కరు వాళ్ళ కరెక్ట్ క్యారెక్టర్ ఇచ్చారు, వాళ్ళకి బరాబర్ చేసి. ఓవరాల్ గా ఇది ఫస్ట్ మీనాక్షి. అంటే మూవీలో ట్విస్ట్లు ఎక్కువ ఉన్నాయి అంటున్నారు కదా, మరి ట్విస్ట్ ఎలా? అవును, ఒక 2 ప్రెడిక్ట్ చేయొచ్చు. ఇంకోటి ఒక 2-3 ట్విస్ట్ ఉన్నాయి గట్టిగా. అంటే ఇంతకు ముందు మనం దాస్కా చూసాం కదా, దాస్కా ధమ్కి అని చెప్పి. అవునవును. అలాంటి ట్విస్ట్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా, లేకపోతే అలాంటి స్టోరీకి ఏమైనా కనెక్ట్ అయ్యే విధంగా? ఇది కంప్లీట్ డిఫరెంట్ కంటెంట్ తో నచ్చిండు. సో దానికి దీనికి ఎక్కువ మాస్ అయితే అదే కంటిన్యూటీ ఉంది. సెకండ్ హాఫ్ ఎక్కువ బాగుంది అంటున్నారు కదా. అవునవును, సెకండ్ హాఫ్ గట్టిగా ఉంది. సో కంప్లీట్ గా మీరు మూవీలో హైలైట్స్ అంటే ఏం చెప్తారో, అసలు మీకు బాగా కనెక్ట్ అయింది అంటే ఏం చెప్తారు? నాకు కనెక్ట్ అంటే ఏం లేదు. మూవీ అయితే అట్లా ఫ్లోలో చూసుకుంటామైనా అంతే. ఓకే, సో కంప్లీట్ రేటింగ్ ఎంత ఇస్తారు? 3.5 అట్లా ఇవ్వచ్చు. 5. మీనాక్షి చౌదరి అందరు బాగానే చేస్తారు. సునీల్ సాంగ్స్ ఎలా ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది? బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో మెయిన్లీ ఇట్లా ఫైట్స్ లలో వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చింపేసినాడు సీరియస్ గా. ఓకే, ఇంత ముందు మూవీస్ తో కంపేర్ చేసుకుంటే ఇది బెటరా లేకపోతే యావరేజా? విశ్వక్సేన్ గారు లేదు, ఇది పక్కా బెటర్ ఇది యావరేజ్ ఇట్లా తక్కువ అట్లా కూడా కాదు, బెటర్, సీరియస్ గా బెటర్. ఇది మీరు రేటింగ్ ఎంత ఇస్తారు? 5 to 5. 5 కి 5. ఆశ మిడిల్ క్లాస్ వాళ్ళకు ప్రతిసారి ఒక ఆశ అవసరం ఎప్పుడు గుర్తూనే ఉంటాయి అన్న. ఎందుకంటే అది మిడిల్ క్లాస్ కాబట్టి అవసరాలు ఉంటాయి, ఆశ ఖచ్చితంగా ఉంటుంది కార్లలో తిరగాలని. అలాంటి పట్టుకొని వాని ఎమోషన్ని చూస్ చేసుకొని కొంచెం తెలివి కల్లోళ్ళు ట్రాప్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ ఆ ట్రాప్ చేస్తారు అన్న విషయం మిడిల్ క్లాస్ వానికి అర్థమైతే వాడు ట్రాప్ చేయడం స్టార్ట్ చేస్తే ఎట్లుంటా అనేది ఇది మెకానిక్ రాకే సినిమా అన్న. విశ్వకన్నా యాక్టింగ్ మాత్రం చింపిసి పెట్టిండు.
నిజంగా చెప్తున్నా కదా, ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వాడు వచ్చి ఈ సినిమా చూడాలన్న. అంటే బాగాలేదంటారు ఫస్ట్ హాఫ్. అన్న ఎవరు బాలే అన్నారు చెప్తున్నా ఫస్ట్ హాఫ్ లాగ్ ఎవరు వాళ్ళు సినిమా చూసే చెప్తురా, నిద్ర మబ్బుల విషయం చెప్తురా, లేకపోతే ఏదైనా వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ పెట్టుకొని వచ్చి పాపం సినిమా చూస్తురా, వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏమంటారు ఆలోచిస్తురా, నాకైతే అర్థమైతలే అన్న. మరి అసలు ఫ్రెష్ మైండ్ తో రాదు సినిమాకి, మొహం కట్టుకొని లేకపోతే స్నానం చేసి సినిమాకి వచ్చి సినిమా చూస్తే తెలుస్తుంది. ఇద్దరిని లాగుంటే అంటే కాదు కదా. చాలా యూనిక్ పాయింట్ అన్నారు. ఆ. యూనిక్ పాయింట్ ఉందా లేకపోతే ఏంటి ఆ పాయింట్? అంటే అందరికి కనెక్ట్ అవుతుంది అన్న, కానీ మిడిల్ క్లాస్ ఉంటే ఎక్కువ కనెక్ట్ అవుతుంది. ఆ నమ్ముకున్న దానికి అయితే న్యాయం చేశారు ఆ లాస్ట్ 1 hour. అండ్ ఫస్ట్ స్టార్టింగ్ 90 minutes అయితే కంప్లీట్గా ప్రెడిక్టబుల్. అసలు చూసే ఆడియన్స్ కూడా ఎందుకు వచ్చావు ఈ సినిమాకి, ఎందుకు వచ్చావు, ఎందుకు వీళ్ళు నమ్మి తీశారు. ఇప్పుడు విశ్వక్సేన్ అయితే తన ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే ఎంతో కొంత కంటెంట్ ఉంటుంది, మరి అంత వరస్ట్ అయితే లేదు. తన స్టేజ్ మీద ఓవరాక్షన్ చేయొచ్చు కానీ సినిమాలో ఎంతో కొంత కంటెంట్ ఉంటుంది. కానీ 90 minutes అసలు ఏం కంటెంట్ అసలు ఏం లేకుండా ఒక ఫ్లాట్ గా ప్రెడిక్టబుల్ తీసుకెళ్ళిపోయి డిసప్పాయింట్ చేశారు అనిపించింది. కాకపోతే ఏంటంటే సెకండ్ హాఫ్ లో స్టార్టింగ్ లో వచ్చే ఒక ట్విస్ట్ వల్ల కంప్లీట్ గా ఒక ఒపీనియన్ చేంజ్ అయిపోతుంది. ఓకే మంచి ఇష్యూ తీసుకున్నారు, మంచి కాల్ చేస్తున్నారు అని తీసుకున్నారు. అక్కడ నుంచి వచ్చే ఒక 2-3 ట్విస్టులు కూడా చాలా బాగున్నాయి. కాకపోతే ఏంటంటే రెగ్యులర్ గా చూసే ఆడియన్స్ ఏంటంటే ఇవి ఆల్రెడీ నేను చూసిన ట్విస్ట్లే కదా, ఆ రివీల్ చేసే విధానం కూడా అంత బాగా అనిపించలేదు. ఇంకొంచెం గ్రిప్పింగ్ గా ఇంకొంచెం మంచిగా ఫన్నీగా తీసుకొని ఎగ్జిక్యూట్ చేస్తుంటే బాగుండేది. మెకానిక్ రాకీ చిరంజీవి గారి పేరు పెట్టుకున్నారు కదా, మెకానిక్ అల్లుడు అన్నట్టుగా ఆ టైప్లో అనుకుని వచ్చేసాను. ఫస్ట్ హాఫ్లో జస్ట్ ఎంటర్టైన్మెంట్ మాత్రమే. ఫస్ట్ హాఫ్ గురించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయదు, అది నేను క్లారిటీగా చెప్తున్నా. హ్యాపీగా నవ్వుకుంటాం, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. హర్ష ఉన్నాడు కదా, వైవ హర్ష ఉన్నారుగా, ఉండడం వల్ల కొంచెం ఎంటర్టైన్మెంట్ అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లో మంచి మెసేజ్ ఉంటుంది కదా. ఖచ్చితంగా ఫస్ట్ హాఫ్ కనుక మీరు ఓపిక బట్టి వెయిట్ చేసి నవ్వుతూ హ్యాపీగా కూర్చున్నారనుకో, సెకండ్ హాఫ్లో ట్విస్ట్లు చూస్తుంటే క్లైమాక్స్ చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. నేను ఇప్పుడే ఒక వీడియో చేయాలనుకుంటున్నా. అమ్మ నేను బతికే ఉన్నా, ఒకవేళ సచ్చినా సరే నా తరపున ఎటువంటి ఇన్సూరెన్స్ లేవు, ఉన్నా నా ఆయన క్లోజ్ చేసుకొని వెళ్ళిపోతున్నా. నా కోసం ఎవడు ఫోన్ చేసినా మీరు మా కొడుకు చచ్చిండు, ఇన్సూరెన్స్ లేవేమిలే, ఏమన్నా మొత్తం క్లోజ్ చేసుకొని పోయినట్ట, ఎవరికో రాసి ఇచ్చిండట, మొత్తం ఆల్రెడీ వెళ్ళిపోయినాయంట అని ఇంటిమేషన్ ఇచ్చేపోతే అవసరమైతే ఒక వీడియో చేసి పెడతా, మళ్ళీ చేసి ఇంకా సత్తా 10 రోజులు అనగా అంటే రేపు డాక్టర్ చెప్తారు ఇంకా 2-3 రోజులు అని, అప్పుడైనా ఒక వీడియో చేసి పెడతా. నేను చచ్చినా నా పేరు మీద ఎటువంటి ఇన్సూరెన్స్ లేవు, ఎవడైనా ఫోన్ చేసి మీకు ఇంత వస్తుంది మీరు ఇంత పంపినంట పంపించొద్దు, వచ్చే పైసలు మీకు రాకున్నా సరే అడుక్కు తినైనా బతకండి కానీ ఇన్సూరెన్స్ల మీద ఆధారపడద్దు, నా పేరు మీద వచ్చేటని చెప్పి క్లియర్గా వాళ్ళకి చెప్తా. సో ఆ మెసేజ్ రావాలి, అది తెలుసుకోవాలంటే ఖచ్చితంగా సినిమా చూడాలి భయ్య. ఫస్ట్ హాఫ్ మాత్రం జస్ట్ నవ్వుకుంటారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. సెకండ్ హాఫ్లో సెంటిమెంట్స్, ఫాదర్ చనిపోయే కొన్ని సన్నివేశాలు చూపిస్తారు. అది ఇక వాళ్ళకే వస్తాయి, వాళ్ళే చేయగలరు. అందుకని ఆర్టిస్ట్ని చూడాలి మనం. వాళ్ళు ఏదో కొన్ని చిన్న చేసిరు కదా అని చెప్పేసి వాళ్ళని పనికిరాని చేసిరు అని చెప్పి మనం రోస్ట్ చేసుకుంటూ పోయినాం అనుకో, తర్వాత వాడిచ్చే క్లైమాక్స్ అంటే వాడిచ్చే నెక్స్ట్ సినిమాకు మన మూతులు ముక్కులు అన్ని మూసుకోవాల్సి వస్తుంది. సో ఖచ్చితంగా ఒక్కబట్టి చూడండి, ఎంటర్టైన్మెంట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్లో మొత్తం రచ్చ ఉంటుంది, మంచి సెంటిమెంట్ ఉంది, మంచి భావాలని, మంచి అసలు పెద్ద ఏంటంటే మెసేజ్, చాలా పెద్ద మెసేజ్ ఉంది అనమాట. చాలా సినిమాలు ఉన్నది. ఆ మెకానిక్ పనికి వస్తాడా రాడా అనుకున్నాను, కానీ బీటెక్ ఫెయిల్ అయిన ఒక మెకానిక్ ఇంజనీర్ ఎంతవరకు తీసుకెళ్ళాడు సినిమాని, తన భుజస్కంధాలపై మోసుకుంటూ ఏ రేంజ్లో తీసుకెళ్ళగలడో విశ్వక్సేను ఖచ్చితంగా నిరూపించిండు. నేను సినిమా ఫ్లాప్ అయితే అంటే మూసుకొని కూర్చుంటా, నేను సినిమాలు తీయను, బట్టలు ఇప్పుకొని తిరుగుతా అన్నాడు కదా. కాగా నువ్వు బట్టలు ఇప్పుకొని తిరిగినా సరే అది సెన్సేషన్ అవుతుంది. నువ్వే నెక్స్ట్ టైం అయితే నువ్వే రాసుకో, నువ్వే చేసుకో, నువ్వే డైరెక్షన్ కూడా నువ్వే చేసుకో. డైరెక్షన్ వేరే వాళ్ళకి అప్పచెప్పదు. బీజం కూడా బాగా అనిపిస్తుంది సెకండ్ హాఫ్లో. మస్తు సునీల్ అన్న అయితే అసలు ఒక పుష్ప టైప్లో చూపించారు, కానీ ఎండింగ్లో ఏ టైప్లో ఎంటర్టైన్మెంట్ అవుతుందో ఆ టైప్లో ఎంటర్టైన్మెంట్ అవుతుంది. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది భయ్య. ఎంటర్టైన్మెంట్ విత్ ఎమోషన్ అండ్ మంచి మెసేజ్ ఉంది ఖచ్చితంగా. సెకండ్ హాఫ్ హీరోయిన్లు ఇద్దరికి బాగున్నారు. అసలు మోసం చేసే ఒక హీరోయిన్ ఉంటది, ఆమెకి హ్యాట్సాప్ చెప్పాలి. ఫుల్ అంటే ఫుల్ గా అసలు ఫుల్ ఎంతగా ఉంటది, మస్తు యాక్టింగ్ చేసింది అనమాట. ఎక్కడ కూడా ఈమె నటిస్తుంది అనే విషయం తెలియలేదు అనమాట. ఆమె చేసే మోసం తెలియకుండా చేసుకుంటూ వెళ్ళిపోయింది, అంత బాగా అనిపించింది నాకైతే. సెకండ్ హాఫ్ చూస్తుంటే క్లైమాక్స్ అయితే రచ్చ కాగా సూపర్గా ఉన్నది. వైవాహర్షకు సెల్యూట్ కొడుతాను నేను. ఆయన ఉండటం వల్ల కామెడీ పరంగా చాలా పండింది. నిజంగా నరేష్ గారు కూడా ఉండాలి సినిమాల్లో. ఇంత చిన్న సినిమాలో ఎందుకు ఉన్నాడు అనుకున్నా, కానీ ఆయన ఆ పాత్ర కూడా ఇంటర్వ్యూల తర్వాత తెలిసింది ఆయన ఎందుకు ఉండాలనేది. నిజంగా ఎక్కడ దొరికితే అక్కడ చూడండి, చాలా బాగా అనిపించింది. మంచి మూవీ. విశ్వక్సేన్ అయితే ఇటు కొట్టింది భయ్య, కథన్నాకనే అనిపించింది. థ్యాంక్ యూ. మీకు ఏది కావాలి? మెకానిక్ రాక్ మళ్ళీ కేసీఆర్ అన్న, జీబ్రా కదా అన్నది మెకానిక్ అన్న. మెకానిక్ రాక్ టైటిల్ ఎలా ఉందో సినిమా కూడా అలా పెట్టేసిన. మెకానిక్ రాక్ టైటిల్ దగ్గర సినిమా పెట్టిండు. నిజంగా ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి డైరెక్టర్ గారికి.
సినిమా చూస్తుంటే మాత్రం కొత్తగా తీసిండు, ఒక డిఫరెంట్గా తీసిండు. అంటే ఎక్కడ చూసినా మనకు బోరింగ్ లేకుండా చాలా బాగా తీసిండు. హీరోయిన్ యాక్టింగ్ చూస్తుంటే మాత్రం ఇచ్చి పడేసింది అన్న. ముందుగా అలా నరేష్ గారి యాక్టింగ్, సీనియర్ నరేష్ గారి యాక్టింగ్ కూడా హీరో గారి ఫాదర్ క్యారెక్టర్ ఉంటాడు, ఆయన కూడా యాక్టింగ్ బాగా చేసిండు. ప్రతి ఒక్కళ్ళు కామెడీ కానీ ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ పెట్టి సెకండ్ హాఫ్ మొత్తం ఒక ఇంట్రెస్టింగ్ వెట్టింగ్. అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ బట్టి ఎట్లుందంటే ఒక చాలా మంది ఎంతో మంది నమ్మించి మోసం పోయి చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. తెలంగాణ కానీ ఆంధ్ర కానీ వరల్డ్ ఇండియాలో ఇట్లా చాలా మంది ఎంతో మంది చేస్తారు. అంటే ఒక దగ్గర ఉద్యోగం ఇప్పిస్తా, జాబులు ఇప్పిస్తా, ఇన్సూరెన్స్ ఇప్పిస్తా, ఎంతో మంది పేదోళ్ళు కష్టపడుకుంటోళ్ళు వాళ్ళు ఎంతో జాబులు జమ చేసుకున్న పైసలు తీసుకుని చేతిలో పెడుతున్నారు. అలాంటి వాళ్ళు దోసుకుపోయేటోళ్ళు ఉన్నారు. కాబట్టి అలా కావద్దు అన్నట్టు జాగ్రత్త పడాలని ఈ సినిమా మెకానిక్ రాక్ అని తీసిరు. ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి సార్. ఎందుకంటే మెయిన్ చెప్పేది ఏంటంటే ఈ సినిమాలో హీరోయిన్ వాళ్ళ అన్న క్రికెట్ ప్లేయర్ ఉంటాడు. ఆయన కోసం ఆయన ఒక క్రికెట్ ప్లేయర్ కావాలని ఒక వాళ్ళ జాబ్ నేను సెలెక్ట్ చేసిరు, నీకు ఇలా అమౌంట్ ఇన్ని కట్టాలి, నీకు ఇన్సూరెన్స్ ఇన్ని పైసలు, నేను జాబ్ మంచి సక్సెస్ఫుల్ చేస్తా అంటారు. వాళ్ళు మోసం చేస్తారు. ఆ మోసం వల్ల హీరోయిన్ వాళ్ళ అన్న చనిపోతాడు. అంటే ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి మన దేశంలో. అది జరగకుండా అనేది ఈ సినిమా. ఈ కథ ఎన్నుకోవడం కూడా చాలా గ్రేట్ అనుకోవాలి. హీరో గారు సూపర్ ఉంది సినిమా. ఇది ఒక బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. సునీల్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగా చేసిన, ఇలా చాలా బాగా చేసారు. పుష్పలో ఎంత బాగా చేసినా దానికన్నా ఎంత బాగా చేసిన యాక్టింగ్ బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. విశ్వేశ్వర్ గారి కెరియర్లో ఫలక్నామా దాస్ తర్వాత నాకు నచ్చిన సినిమా అంటే మెకానిక్ రాక్ సినిమా. చాలా బాగుంది. బ్లాక్ బస్టర్.